భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలోని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన 75వ వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. యూనివర్సిటీలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి. భవిష్యత్తులో మీరు పెరిగి పెద్ద అయ్యే వరకు ఈ కాలుష్యం ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి. ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద పెట్టమన్నా, ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా, నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పినా, ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి, దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.